గతంలో వ్యాపారవేత్తలు ధనికులు మాత్రమే రాజ్యసభకు వెళ్లటం చూశాను. జగన్ ప్రభుత్వంలో వైసీపీ తరపున పోటీ చేస్తున్న గొల్ల బాబురావు అన్నారు. జగన్ గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఫలితం చేసే ప్రచారం చేస్తానని అంటున్న గొల్ల బాబురావుతో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. కొద్దిసేపటి క్రితమే రాజ్యసభకు సంబంధించి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు గొల్లా బాబురావు గారు. ఆయనతో మనతో మాట్లాడదాం. సార్, ఎలా చూస్తూ ఉన్నారు? నామినేషన్ దాఖలు చేశారు, ఒక ఎస్సీగా రాజ్యసభకు నామినేట్ అవటం ఇదే మొదటిసారి కూడా భావిస్తూ ఉన్న పరిస్థితి, అది కూడా వైసీపీ నుంచి భావిస్తున్న పరిస్థితి, ఎలా చూస్తూ ఉన్నారు సార్? ఎందుకంటే రాజ్యసభ సీట్లు అనేది పేదవాళ్ళకి సుదూరమైన స్వప్నం. నిజంగా నా విషయంలో నాకు రాజ్యసభ ఇవ్వటం అంటే ముందు నేను కొంత ఆశ్చర్యానికి గురైన మాట వాస్తవం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పథకం పెట్టినా, ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా అది ఒక విప్లవం, అది ఒక చరిత్ర, అది ఒక నిజమైన సంస్కరణ. లేకపోతే ఈ రోజున ఈ యొక్క రాజ్యసభ సీటు బయట చెప్పుకునే మాటలు ఏంటంటే నాకు నిజంగా ఎంత గర్వంగా, ఎంత సంతోషంగా ఉందంటే నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. నిజంగా మాలాంటి పేద వర్గాల కోసం వారు చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి పథకాలు కానీ, లేకపోతే విప్లవాత్మకమైనటువంటి ఈ యొక్క పథకాలు తప్పనిసరిగా రాష్ట్రంలో ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ సీఎం చేస్తాయి. దానికోసం మేము కూడా చంద్రునికి నూలుపోగులాగా రాష్ట్రం అవసరమైతే రాష్ట్రం అంతా తిరిగి వారి యొక్క పథకాల గురించి చెప్పేటువంటి మహాభాగ్యం అలాంటి వ్యక్తికి కూడా కలుగుద్దని ఆశపడుతున్నాను. బలం లేకపోయినా టీడీపీ కూడా పోటీ చేస్తుందంటూ కూడా మొన్నటి వరకు ప్రచారం జరిగిన పరిస్థితి, నామినేషన్ పత్రాలు కూడా కొనుగోలు చేసిన పరిస్థితి. ఒకవేళ పోటీకి దిగితే కనుక ఎలా ఉండబోతున్నాం? ఎందుకంటే ఇప్పుడు ఇది సామెత ఎలా చెప్పాలంటే ఏదో కుస్తీ పోటీల్లో ఏదో బలం లేకపోయినా చేయిలు విరుచుకుంటారు కదా, ఆ రకంగా కనపడుతుంది. వాళ్ళు అనుకుంటున్నారు కోట్ల రూపాయలు గుమ్మరించేసి ఏదో ఎమ్మెల్యేలను కొంటారు అంటే ఎమ్మెల్యేలు దానికి అంత సిద్ధంగా లేరు. వారిని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి దయచేసి వారు గెలుపు అనేది ఎండమావి, అది మాత్రం అది వాడు అర్థం చేసుకోవాలి. మాకు 3 సీట్ల కన్నా ఎక్కువ గెలిచేటువంటి సంఖ్యాబలం ఉన్నప్పుడు తప్పనిసరిగా మా పార్టీ 3 సీట్లు గెలుస్తుంది. తొందరలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా రావచ్చు. అంటే గతంలో కూడా మంత్రివర్గ విస్తరణ సమయంలో కూడా తమకు మంత్రి పదవి రాలేదని కొంచెం అలిగినట్టు కూడా వార్తలు ఎక్కువగా వినిపించిన పరిస్థితి, ఇప్పుడు రాజ్యసభ సీటు మీకు వచ్చిన పరిస్థితి ఎలా చూస్తున్నారు? నాకు మంత్రి పదవి రాలేదని నేను అడగలేదు. నాకు ఇంటర్వ్యూ ఇప్పించండి సార్కి, నేను ఒకసారి కలిసి చెప్పుకుంటానని చెప్పానే తప్ప నేను ఇప్పుడు కూడా ఒక్క మాట కూడా ఎవరిని కూడా అనటం నేను అనలేదు. కొన్ని పత్రికలు ఏదేదో రాసేస్తారు, అది నాకు సంబంధం లేని విషయం. కానీ ఒకటి మాత్రం నిజం, ఎప్పుడు కూడా పార్టీకి విధేయుడిని, ఫౌండర్ని. ఎన్నో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్లో ఫస్ట్ రాజీనామా నేనే చేసినోడిని. నేను ఎందుకు అనవసరంగా అనేక రకాలుగా తప్పుడు అడుగులు వేస్తానో నాకు తెలియదు. సార్, ఇప్పుడు పార్టీ పోస్ట్ని మొదటి నుంచి కూడా మీరు ఇప్పుడు వరకు కూడా పార్టీలో ఉండటం జరిగింది, దానికి గుర్తింపుగానే ఈ పదవి వచ్చింది అనుకుంటున్నారా? అంటే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక కోణాలు ఆలోచిస్తారు. ఎందుకంటే ఒకటి, పేద వర్గాలను కూడా రాజ్యసభకు పంపాలి, అలాగే విశ్వాసానికి ఎవరైతే ఉన్నారో వారికి పెద్దపీట వేయాలి, అలాగే రాజ్యసభకి వారు అనుకుని నేను చదువుకున్నవాడిని, నేను స్టేట్ లెవెల్లో, జిల్లా లెవెల్లో ఆఫీసర్గా 25 years బాగా పనిచేశాను, ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఈయనకు ఉపయోగపడవచ్చు అనుకుని నాకు ఇచ్చుండొచ్చామో అని అనుకుంటున్నాను. నేను ప్రధానంగా ఏదైతే సంక్షేమ పథకాల ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది, అన్నింటిపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే తిరిగి మరీ ప్రచారం చేస్తున్నట్టు కూడా గొల్ల బాబురావు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే తనకు సీటు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఆయన చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, అసెంబ్లీ నుంచి.